ఈ వారం గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే మిథునంలో రవి, కుంభం, మీనం, మేషంలో చంద్రుడు, వృషభములో కుజుడు, మిథునములో బుధుడు, కర్కాటకములో గురువు, సింహంలో శుక్రుడు, మీనంలో శని, కుంభంలో రాహువు, సింహంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. ముందుగా మేషరాశి వారికి వార ఫలాలను తెలియజేయడం జరుగుతుంది. ఈ మేషరాశి వారికి కేవలం 4 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో 3వ స్థానంలో రవి, 11వ స్థానంలో చంద్రుడు, 5వ స్థానంలో శుక్రుడు, 11వ స్థానంలో రాహు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఫలితాలను పరిశీలించినట్లయితే 3వ స్థానంలో రవి బలంగా ఉండడం వలన విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మేషరాశి వారికి ఈ వారం ఆరోగ్యం బాగుంటుంది. మేషరాశి ఉద్యోగులు మరి వారి ఆఫీసులలో మంచి గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. ప్రమోషన్లను కూడా పొందుతూ ఉంటారు. అదేవిధంగా అధికారుల చేత ప్రశంసలు పొందేటువంటి అవకాశం ఉన్నది. ఈ 3వ స్థానము భాతృస్థానం కావడం వలన పితృకారకుడు, తనుకారకుడు కూడా రవి కావడం వలన పితృ సంబంధమైనటువంటి విశేషాలు జరుగుతూ ఉంటాయి. పితృవర్గానికి సంబంధించినటువంటి బంధువులతో కలయిక కానీ, మరి తండ్రి వైపు బంధువుల నుండి మంచి శుభవార్తలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మరి అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మరి మొదలైనటువంటి విశేషం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక వ్యవసాయదారులకు ఈ వారం వారి చేత పెట్టినటువంటి విత్తనాలు పెడితే చాలా బాగుంటుంది. మరి వ్యవసాయదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి అదేవిధంగా చంద్రుడు 11వ స్థానంలోను, మిగిలినటువంటి మరి మీనం, మేషంలో ఉండడం వలన మరి ఈ యొక్క మేషరాశి వారికి కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది ఈ వారం అంతా కూడా. ఇక 2వ స్థానంలో కుజుడు. ఈ యొక్క 2వ స్థానం వాక్స్థానము, అదేవిధంగా ధనస్థానము కూడా అయినందువల్ల కుజుడు భాతృకారకుడు, భూకారకుడు కూడా అయినందువలన కొంత మరి భూమికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం వర్గాల వారికి ప్రతికూలంగా ఉంటుంది. మరి నూతనంగా భూములు కొనడం కానీ, అమ్మడం కానీ మరి ఈ రాశివారు చేయకుండా ఉండడమే మంచిది. కొంత భూముల వల్ల ధన నష్టం కానీ మొదలైనటువంటి కొంత గొడవలు కానీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక 3వ స్థానంలో బుధుడు వ్యాపారకారకుడు, మేధాశక్తి కారకుడు అయినందువలన 3వ స్థానం బుధునికి ప్రతికూలమైనటువంటి స్థానం. ముఖ్యంగా మేషరాశి విద్యార్థులకు, మేషరాశి వ్యాపార వర్గాల వారికి, తర్వాత నిరుద్యోగులకు ఈ వారం అంతా మరి మంచిగా లేదని చెప్పవచ్చు.
అదేవిధంగా గురువు 4వ స్థానంలో అర్ధాష్టమంలో సంచరిస్తున్నాడు కనుక కొంత చత్వారి పాండవశ్చైవ అంటే 4వ స్థానంలో గురువు ఉండడం వలన స్థానచలనము, ఉద్యోగంలో చిక్కులు, అదేవిధంగా ఆర్థికమైనటువంటి కొంత సమస్య, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు, గృహ సంబంధమైనటువంటి సమస్యలు మరి వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక కొంత ధన వ్యయము జరిగేటువంటి అవకాశం ఉంది కనుక ఈ రాశివారు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా 4వ స్థానము గృహము, ధనము మొదలైనటువంటి విషయాలను తెలియజేస్తుంది కనుక మరి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక శుక్రుడు 5వ స్థానంలో మంచి స్థానంలో శుభస్థానంలో ఉన్నాడు. 5వ స్థానము శుక్రుడికి చాలా విశేషమైనటువంటి స్థానం కనుక ఈ మేషరాశి వారికి మరి కలత్ర మూలకముగా, సంతాన మూలకముగా మరి మంచి శుభఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. స్త్రీలకు చాలా ఈ వారం చాలా బాగుంటుంది. సంగీత సాహిత్య కళాకారులకు, అదేవిధంగా మొదలైనటువంటి విశేషాలను ఈ వారం మరి 5వ స్థానంలో శుక్రుడు ఉండడం మూలంగా చాలా ఈ రాశి వారికి, ఈ రాశి స్త్రీలకు కూడా విశేషంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా శని 12వ స్థానంలో 7.5లో సంచరిస్తున్నాడు కనుక 12వ స్థానము వ్యయస్థానమైనందువలన కొంత ధన నష్టము, కుటుంబంలో కలతలు, అదేవిధంగా మనం చేసినటువంటి ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రాకపోవడం, వ్యయప్రయాస, ఆందోళన ఇట్లాంటి సమస్యలు ఈ శని మరి కలగజేసేటువంటి అవకాశం ఉంది. 11వ స్థానంలో రాహువు విశేషంగా ఉన్నాడు. రాహువు 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు కనుక మరి కొంత రాహు యొక్క ప్రభావం వలన మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. కేతువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ రాశి వారికి. మరి ఈ కేతువు 5వ స్థానంలో ఉండడం వలన కొంత నష్టాలు, కష్టాలు, ఆందోళన మొదలైనటువంటి ఫలితాలను ఈ రాశివారు పొందే అవకాశం ఉంది. అందువల్ల ఈ మేషరాశి వారు ఈ వారం అంతా కూడా తప్పనిసరిగా మరి కుజుడు తర్వాత గురువుకు, శనికి మొదలైనటువంటి గ్రహాలకు మరి పరిహారాలు చేస్తూ ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, ఆంజనేయ స్వామి అష్టకాన్ని పఠించడం, రుద్రాభిషేకం చేయడం, అదేవిధంగా ఆ యొక్క గురు చరిత్రను పారాయణం చేయడం మొదలైనటువంటి పరిహారాలను ఆచరించడం వలన గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండి మరి మేషరాశి వారికి శుభ ఫలితాలను అందజేస్తూ ఉంటాడు. ఇప్పుడు వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి
ఈ వారం కొంత సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అందులో రెండవ స్థానంలో బుధుడు, 4వ స్థానంలో శుక్రుడు, 11వ స్థానంలో శని, అదేవిధంగా చంద్రుడు, మొత్తం 4 గ్రహాలు ఈ వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా మంచి స్థానంలో సంచరిస్తున్నాయి. అందువల్ల ముఖ్యంగా 2వ స్థానంలో రవి సంచారం వలన కొంత అనారోగ్య సమస్యలు, పితృ సంబంధమైనటువంటి పితృవర్గం వారికి కొంత సమస్యలు, అదేవిధంగా ఉద్యోగులకు, వ్యవసాయదారులకు మరి కొంత నిరాశాజనకమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ 2వ స్థానంలో రవి ధనకారకుడైనటువంటి స్థానంలో ఉన్నాడు కనుక కొంత ధన వ్యయము, అనారోగ్య మూలకంగా డబ్బు ఖర్చు మొదలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చంద్రుడు కొంత 11వ స్థానంలోనూ సంచరించడం వలన మానసికమైన ప్రశాంతత లభించేటువంటి అవకాశం ఉంది. కుజుడు 1వ స్థానంలో ఉండడం శారీరక సంబంధమైనటువంటి సమస్యలు, అదేవిధంగా అనుకోని మరి వాహన ప్రమాదాలు కానీ మరి దూర ప్రయాణాలు చేయకపోవడమే ఈ వారం మంచిదని మరి ఈ యొక్క కుజగ్రహ ఫలితాన్ని బట్టి చెప్పవచ్చు. కుజుడు 1వ స్థానంలో ఉండడం మూలంగా కొంత శరీర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవడం, దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం అనేటువంటిది ఈ వారం చేయవలసినటువంటి సూచన. అదేవిధంగా 2వ స్థానంలో బుధుడు ఈ రాశి వారికి సంచారం చేయడం వలన వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే చాలా ప్రబలంగా ఉన్నాయి. అదేవిధంగా వ్యాపార వర్గాల వారికి, విద్యార్థులకు, స్త్రీలకు చాలా విశేషమైనటువంటి వారంగా మరి చెప్పవచ్చు. మరి ముఖ్యంగా విద్యార్థులకు మంచి ర్యాంకులు, మంచి ఉన్నతమైనటువంటి చదువులు లభించేటువంటి వారంగా మనం తీసుకోవచ్చు. వ్యాపార వర్గాల వారికి మంచి లాభసాటిగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి 3వ స్థానంలో గురువు బృహస్పతి సంచారం వలన మరి త్రీణీ దుర్యోధనస్తద అంటే మరి ఆ చెడు ఫలితాలను గురువు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి 3వ స్థానము భాతృ సంబంధమైనటువంటి స్థానము కనుక, భాతృ భావం కనుక ఎక్కువగా ఆ గురువు యొక్క ప్రభావం వలన కుటుంబంలో కొంత కలతలు కానీ, అన్నదమ్ముల మధ్య కొంత విభేదాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా విద్యా విషయంలోనూ, ధన విషయంలోనూ కొంత ఇబ్బందులు కలిగజేసేటువంటి అవకాశం ఉంది.
ఇక శుక్రుడు 4వ స్థానంలో సంచారం చాలా విశేషమైనగా ఈ వారం ఉంది. మరి స్త్రీలకు ముఖ్యంగా మరి సంగీత సాహిత్య కళాకారులందరికీ కూడా మరి చక్కటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. 4వ స్థానంలో శుక్రుడు ఉండడం వలన ఈ వృషభ రాశి వారికి వాహన యోగము, గృహయోగము మొదలైనటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కనుక చాలా ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుడు చాలా బలంగా ఉండడం మూలంగా మరి ఎన్నో మరి విందులు, వినోదాలు, విశేషాలు, మంచి అలంకరణ ఇలాంటి మరి ఈ వారంలో బంధుమిత్రుల కలయిక, అదేవిధంగా ధన సంపాదన మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వారంలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక 11వ స్థానంలో శని సంచారం చేయడం కూడా ఈ వృషభ రాశి వారికి చాలా లాభసాటిగా ఉంటుంది. మరి ఏ రంగంలోనైనా ప్రవేశించినప్పటికీ కూడా ఈ వారం అంతా కూడా చాలా శని ప్రభావం వలన మరి లాభంగా ఉంటుంది. 10వ స్థానంలో రాహు ఉండడం వలన కొంత రాజ్యస్థానం రాహు వలన కొంచెం ఉద్యోగంలో భంగము, చిక్కులు, మరి చేసే పనుల్లో, వృత్తి పనుల్లో కొంత నష్టము, కష్టము జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 4వ స్థానంలో కేతువు సంచారం వలన కూడా మరి ధన నష్టము కానీ ఇతరత్ర మరి అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక మరి ఈ రాశివారు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు మరి ఈ వారంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం, లక్ష్మీనరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని పఠించడం, గురుచరిత్ర పారాయణం చేయడం, అదేవిధంగా అమ్మవారిని దుర్గాదేవిని ఆరాధించడం, గణపతిని ఆరాధించడం, మరి సంకటనాశ గణేశ స్తోత్రాన్ని పఠించడం మొదలైనటువంటి చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మిథున రాశి. మిథున రాశి వారికి కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన గ్రహాలన్నీ కూడా వ్యతిరేక స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాయి. మిథునంలో ఈ రాశి వారికి 1వ స్థానంలో రవి సంచారం చేయడం వలన అనారోగ్య సమస్యలు, శారీరకమైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక రవి ఆరోగ్యకారకుడు కనుక 1వ స్థానంలో ఉండడం వలన మరి ఆ యొక్క తండ్రి వైపు బంధువులకు కానీ పితృవర్గంలో ఉన్నటువంటి ఎవరికైనా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం. అదేవిధంగా ఉద్యోగులకు కొంత వారు చేసేటువంటి ఉద్యోగ విషయాలలో కొంత ఆటంకాలు, కొన్ని అధికారుల చేత మందలించులు, వ్యవసాయదారులకు కూడా ఈ వారం అంతా కూడా మరి అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఇక చంద్రుడు మంచి స్థానంలో ఉండడం కూడా కొంత మానసికమైనటువంటి ప్రశాంతతను కలుగజేస్తూ ఉంటుంది. 12వ స్థానంలో కుజుడు మరి వ్యయస్థానంలో ఉండడం వలన ధన నష్టము, అదేవిధంగా కొన్ని కష్టాలు, నష్టాలు, వ్యయ ప్రయాసలు, ఆందోళన, మానసిక ప్రశాంతత లేకపోవడం అనేటువంటిది ఈ యొక్క కుజుడు ఉండడం వలన మరి జరుగుతూ ఉంటుంది కనుక మరి కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పకుండా ఆచరించవలసి ఉంటుంది. ఇక
బుధుడు ఈ యొక్క మిథున రాశి వారికి బుధుడు కూడా అనుకూలంగా లేకపోవడం వలన విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపార వర్గాల వారికి ఈ వారం అంతా కూడా మరి ఆశాజనకంగా లేదు. ఇక ప్రధానమైనటువంటి గ్రహం 2వ స్థానంలో గురువు ఉండడం వలన ధనకారకుడు, పుత్రకారకుడు, అదేవిధంగా విద్యాకారకుడు అయినటువంటి గురువు 2వ స్థానంలో ఉండడం కొంత ఈ మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి వారము. ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనా గృహ సంబంధమైనటువంటి పనులను ప్రారంభం చేయడంలోనూ, అదేవిధంగా కొత్తగా మరి ఇల్లు కొనుక్కోవడం కానీ, వాహనాలు కొనుక్కోవడం కానీ, తర్వాత నూతన సంబంధమైనటువంటి పనులు చేయడం కానీ ఈ యొక్క వారంలోనూ, ఈ యొక్క సంవత్సరంలోనూ మరి చేసేటువంటి మంచి అవకాశం ఈ యొక్క మిథున రాశి వారికి ఉంది. ఇక శుక్రుడు 3వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక మరి ఈ మిథున రాశి స్త్రీలకు కానీ, కళాకారులకు, సంగీత సాహిత్య మరి కళాకారులందరికీ కూడా కొంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. 10వ స్థానంలో మిథున రాశి వారికి 10వ స్థానంలో శని ఉండడం వలన కొంత చేసేటువంటి వృత్తి పనుల్లో ఆటంకాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 9వ స్థానంలో రాహు భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన మరి అదృష్టం అంతా చేజారిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనం అనుకున్నటువంటి పనులు నెరవేరేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. 3వ స్థానంలో కేతు మంచి స్థానంలో ఉండడం వలన ముఖ్యంగా ఆ యొక్క కేతు మిథున రాశి వారికి మంచి అనుకూలమైన స్థానంలో ఉండడం వలన కూడా విశేషమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కనుక ఈ యొక్క మిథున రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం, తర్వాత గణపతిని ఆరాధన చేయడం, అదేవిధంగా దుర్గాదేవిని ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కర్కాటక రాశి.